హాయ్. నిన్న ఒక అతను చేబ్రోల్ కిరణ్ అని ఒక టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కొన్ని నీచమైన మాటలు మాట్లాడాడు. వానికి చెప్తా ఉన్నానన్నా, ఎట్లా తీసుకోవాలి బ్రో అసలు? చాలా బాధాకరం అన్న. ఒక ఉద్దేశించి ఒక అమ్మ లాంటి వ్యక్తిని, భారతమ్మ గారి గురించి మాట్లాడడం ఈ రోజు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ అభిమానులం అంతా కూడా నిన్నటి నుంచి బాధపడతా ఉన్నాం. నిన్నటి నుంచి నిజంగా నాకైతే అవినాష్ రెడ్డి అన్న అయితే నాకు దేవుడు లాంటి వ్యక్తి. మా కడప జిల్లాకు, మా యువకులకు అందరికి కూడా అవినాష్ రెడ్డి అన్న ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఒక అమ్మ లాంటి స్థానంలో అవినాష్ రెడ్డి అన్న చూస్తాడు. అటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా మంది బాధపడతా ఉన్నారు కడప జిల్లాలో. ఆ నా కొడుకుని ఈడ్చి రోడ్డు మీద ఈడ్చి తన్నాలని ఉన్నారు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు కూడా. వాడి క్షమాపణలు కూడా మాకొద్దు. ఖచ్చితంగా కూడా దీనిపైన హోమ్ మినిస్టర్ గారు అయితేనే, మేము ఒక స్త్రీనే కదా హోమ్ మినిస్టర్, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, గుంటూరులో ఉన్న వాళ్ళకందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ నా కొడుకుని ఈడ్చి అండర్వేర్ మీద రోడ్ల మీద కూర్చోబెట్టండి కూడా చెప్తా ఉన్నా. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చాలా బాధ అన్న. ఎట్ట మాట్లాడతారన్నా? కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి వాడు మాట్లాడే మాటలు. అటువంటి మాటలు మాట్లాడతారా? వానికి అమ్మ లేదా? వానికి అక్క లేదా? వానికి చెల్లెలు లేరా? కరెక్టా ఇది మాట్లాడము? స్త్రీలను ఉద్దేశించి మాట్లాడడం ఏంది రే? ఇట్లాంటి వ్యక్తిని ఏం చేయాలి బ్రో అసలు? వానికి చెప్తా ఉన్నా, ఒరే నా కొడక, నువ్వు చెప్తానా నేను కనపడితే గినా, నువ్వు గినా నా కంటికి కనపడితే నా కొడక నిన్ను గుంటూరుకి వచ్చి నడి రోడ్డు మీద కొడతా. నా పేరు సుబ్బారెడ్డి, గుర్తు పెట్టుకో. మైదుగు నియోజకవర్గం, చాపాడు మండలం మొరాయపల్లి గ్రామం. నా అడ్రస్ తో కూడా ఇస్తా. ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో మిగతా నా కొడుకులు కూడా ఉన్నాడు, వాడు ఆర్పీ గారు ఒకడు ఉన్నాడు, వానికి కూడా చెప్తానా, నోకనికి చెప్తానా, నా కొడకలారా మీరు మొగోళ్ళు అయితే మీరు నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే మైదుకూరు గడ్డ మీదకి వచ్చి, కడప జిల్లా గడ్డ మీదకి వచ్చి మాట్లాడండి. యాడ్నో కూర్చొని రూమ్లలో కూర్చొని మాట్లాడదు కదా, జనాలలో కూర్చొని మాట్లాడండి. నేను ఈ రోజు వస్తా, యాడికి రమ్మంటారో చెప్పు, నేను వచ్చి మాట్లాడతా. నేను కూడా రాను, ఎవరు కూడా నేను ఒక్కనే వస్తా, రమ్మను, ఎవరికైనా సమానం చెప్తా. కానీ దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలన్నా. పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, వీళ్ళ ముగ్గురు కూడా వానిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి కూడా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎంత దారుణం అన్నా ఇది. అసలు ఒక్కరు కూడా చర్య తీసుకోవట్లేదు ఇప్పటికి కూడా. జరిగి వీడియోలు కూడా వైరల్ అవుతున్నా కూడా హోమ్ మినిస్టర్ అనే ఆమె కూడా ఒక ఆడ మనిషి కూడా కదా, తను కూడా ఒక స్త్రీనే కదా, ఒక స్త్రీ అయ్యింది. వాని ఇంకా కూడా అరెస్ట్ చేయకుండా క్షమాపణలు చెప్పినట్లేదు. క్షమాపణలు ఏంది? ఎవరిని మాట్లాడింది నువ్వు? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక స్టేట్ ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని చరిత్ర మాల్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అది. ఆ కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? ఆ కుటుంబం అంటే ఏంది? ఆ కుటుంబం మీద ఎంతో మంది అన్న పడేది, ఎంతో మంది ఎన్ని మాట్లాడతారన్నా? ఏం చేసింది ఆ కుటుంబం? మీరేం చేశారు 9 నెలలు, 10 నెలలు, 11 నెలల్లో? అనంతపురంలో చూసి హత్యలు ఏం చేస్తున్నారు మీరు?